మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని 42వ డివిజన్ కార్పొరేటర్ చల్లా స్వప్న అన్నారు. ఆమె స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కార్పొరేటర్ను కాలర్ పట్టుకుని నిలదీయండి అని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. మహిళల పట్ల గౌరవంగా ఉండాలన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. వైసీపీ ప్రజాప్రతినిధుల మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. మీ తమ్ముడు అహ్మద్ బాషా మహిళలను కించపరచడం వల్ల ఏ స్థాయికి మీ పార్టీ వెళ్లిందో గుర్తుంచుకోవాలని చెప్పారు. 42వ డివిజన్ను దత్తకు తీసుకుంటా అన్నావు, ఒక్క అభివృద్ధి పనైనా చేశావా అని ప్రశ్నించారు. 20 సంవత్సరాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని తెలిపారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో చల్ల రాజశేఖర్, శిరీష మహిళలు పాల్గొన్నారు. నిన్న మన 42 డివిజన్లో అంజద్ బాషా గారు నిన్న మాట్లాడుతూ ఇలా అన్నారనమాట. కాలర్ పట్టుకొని నిలదీస్తాను ఇక్కడ అని చెప్పేసి. ఎవరిని మీరు నిలదీస్తున్నారు? గతంలో మీ తమ్ముడు గారు కూడా ఇలానే మాధవిరెడ్డి కానీ ఇలా నిలదీయడం వల్లనే ఆయన దూరం అయ్యారనమాట. ఇప్పుడు నన్ను కూడా ఒక స్త్రీ అని కూడా గుర్తించుకోకుండా 42వ డివిజన్ కార్పొరేటర్ని కూడా అలానే మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఏం నిర్ణయించుకున్నారు, ఏం చేయాలనుకున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మమ్మల్ని అయితే అడగాలంటున్నారు అనక, ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడండి, మేమైతే సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాము. మీరు ముందుకు వస్తారేమో రండి. మిమ్మల్ని ఉద్దేశించి మేమైతే వెనుకడికి వేసే ప్రసక్తే లేదు. మీ ఉనికిని కాపాడుకోవడానికి మమ్మల్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. మా పనులు ఏమో మేము చేయాలని మాకు తెలుసు. ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేపడుతున్నారు పనులన్నీ కూడా. గత తుఫాను వచ్చినప్పుడు కూడా మంచిగా చేశారు. అన్ని రెస్పాన్స్ బాగుంది. మీలాగా వీధి తిరిగి ముందంతలాగా టైంపాస్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాకుండా మా మీద పడి ఏడుస్తున్నారు. దయచేసి అది పక్కన పెట్టి మీరేం చేయాలో మీరు చూసుకోండి. మాకేం చేయాలో మాకు తెలుసు. 42వ డివిజన్ స్వప్న గారిని ఉద్దేశించి మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు కొన్ని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ప్లస్ ఇంటింటికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఆమెను బయటికి ఇచ్చి ఏం అభివృద్ధి చేసింది అనేసి అడగమని చెప్పారంట. ఆమెకు ప్రశ్నించే ముందు మొదటగా 10 ఏళ్ల ప్రభుత్వంలో మీరు ఏమాత్రం అభివృద్ధి చేసిండేది ప్రశ్న మీకు గుర్తుండదా? అది గుర్తు లేకుండా ఒక మహిళ ఈరోజు ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు ఉన్నారనేసి ఆమె ఏమాత్రం అభివృద్ధి చేసిందని ప్రతిరోజు ఆమెని ప్రశ్నిస్తూ ఉండే బదులు మేము ఇంతకు ముందు ఉన్నప్పుడు ఏం చేశామనే ఆలోచన అయితే రావటం లేదు. ఇంతకుముందే ప్రెస్ మీట్లో మీ తమ్ముడు గారు మేడం గారిని మాట్లాడిన విధానం కూడా చెప్పాము. సేమ్ అదే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే మీ కుటుంబంలో ఉండే వాళ్ళంతా కూడా ఇలాగనే ప్రవర్తిస్తారా? ఒకవేళ ఇప్పుడు మహిళలే మాట్లాడుతున్నారంటే ఎంత దూరానికైనా వచ్చి మాట్లాడడానికి ప్రతి ఒక్క మహిళ సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఏదైనా ప్రజలకు సమస్య వస్తే కార్పొరేటర్ గారి ఇల్లు తెలుసు, ఎమ్మెల్యే గారి ఇల్లు తెలుసు. ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని కూడా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని పరిశీలించడానికి మేడం ఏ టైం అయినా సిద్ధంగా ఉన్నారు. అలా లేకుండా ప్రజల సమస్య వాళ్ళకు ఉందో లేదో తెలియదు, కానీ మీకేమో నిద్రలో పలానోళ్ళకు సమస్య ఉందని తెలుసుకొని ఇంటింటికి వెళ్ళి కార్పొరేటర్ల గురించి తప్పుదోవ పట్టించేదానికి ఇది కరెక్ట్ అయితే కాదండి. ప్రజలు అడుగుతారు. ఆమె కార్పొరేటర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కాలర్ పట్టుకోవాలా అనేదానికి ముఖ్యంగా ఈ 42వ డివిజన్కి మహిళనా కార్పొరేటరు జెంట్స్ అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. మేము కూడా ప్రశ్నించవచ్చు. ఇంతకుముందు అంటే ప్రజలు అందరూ మూర్ఖంగా ఎవరు ఏది చెప్తే విని ఓట్లేసి గెలిపించి 10 ఏళ్ళు మీ పరిపాలనలో ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా మహిళ మాధవిరెడ్డి గారు వచ్చినాక ఎన్నో అభివృద్ధి చేశారు. నిన్న కూడా వర్షాలు బట్టి వరదలు వచ్చినప్పుడు ఎవరు కూడా సమస్యల కోసం ఇంటింటికి వెళ్ళి ఆమె ఆటోలో వెళ్ళి నీళ్ళల్లో దిగి తెలుసుకోవాల్సిన అవసరం ఆమె ఏం లేదు కదా. కానీ మీరు చేశారా? ఆ పని అయితే మీరు చేయలేదు. తర్వాత డెవలప్మెంట్ గురించి చెప్పాలనుకుంటే మన ప్రభుత్వం చెప్పిన 6 హామీలలో పెన్షన్లు ఇచ్చారు. రెండోది మహిళలకు ఉచిత బస్సులు పెట్టారు. మూడోది వచ్చేసి 2 బ్రిడ్జీలు కన్స్ట్రక్షన్ చేస్తాము అనేసి హామీ ఇచ్చారు, స్టార్ట్ చేశారు. ఇంకా అదే విధంగా పెట్టుకుంటే కొన్ని ఏరియాలో రోడ్లు సరిగ్గా లేవు అనేసి గత ప్రభుత్వంలో చెప్పినారు. కేవలం ఎలక్షన్స్ వస్తాయన్న ముందుగా టెంకాయ ఒకటైతే కొడతారు, ఏది మేము స్టార్ట్ చేస్తాము మీరేం భయపడద్దండి అని. మళ్ళీ మీరేమాత్రం అభివృద్ధి చేసిన ఏరియాలు కొద్దిగా మాకు తెలపగలుగుతారా? కానీ మేము కూడా ఇప్పుడు వచ్చి మీ ఇళ్లలో ఉన్న వాళ్ళ మొగలను కాళ్ళను బట్టి లాగే శక్తి మాకు కూడా ఉంది. అది తెలుసుకొని ప్రతి ఒక్క మహిళతో మాట్లాడే ముందు మర్యాదపూర్వకంగా మాట్లాడితే బాగుంటుంది.